సాక్షులను తారుమారు చేశారు, ఏ విధంగా తుడిచేశారు, కుట్లు ఏ విధంగా వేశారు, కట్లు ఏ విధంగా వేశారు, బాడీని ఏ విధంగా తరలించారు, ఇవన్నీ కూడా అక్కడ సిఐ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు కదా. మరి ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించే స్థాయికి వచ్చేసి నిజంగా తప్పు చేస్తే చేయొచ్చు ఎవరైనా కానీ ఇక్కడ జరిగిందంతా క్లియర్గా తెలిసిన విషయమే. సునీత గారు కూడా చెప్పారు ఏం జరిగింది, ఎట్లా ఉంది అక్కడ అనేది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ముందుగా ప్యానెల్ పెద్దలకు నమస్కారాలు. సిఐ శంకరయ్య ఆ రోజు సీన్ లో ఉన్నాడు. సీన్ ఆఫ్ ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఉన్నాడు. అతని సమక్షంలోనే సీన్ ఆఫ్ ఎవిడెన్స్ ని డిస్ట్రక్ట్ చేశారు. ఎవరు? ఒక ఎంపీ శివశంకర్ రెడ్డి వెళ్ళి చేస్తూ ఉంటే ఆయన అక్కడ ఉన్నాడు. అతని యొక్క కనీసమైనటువంటి డ్యూటీ అది, టు ప్రొటెక్ట్ ద సీన్ ఆఫ్ ఎవిడెన్స్. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వండుకొని, ఒంటి పైన కాకి గుడ్డలు వేసుకొని, నెత్తి పైన టోపీ పెట్టుకొని, భుజం పైన 3 సింహాలు పెట్టుకున్నటువంటి అధికారి, 3 నక్షత్రాలు పెట్టుకున్న అధికారి కనీసం డ్యూటీ నువ్వు చేయలేదు. పైగా వాచ్మ్యాన్ రంగయ్యకున్న ధైర్యం నీకు లేకపోయింది. నువ్వు వాచ్మ్యాన్ కన్నా దారుణమైన వ్యక్తి. ఎందుకంటే సిబిఐ ముందర వాచ్మ్యాన్ రంగయ్య ఒక 161 స్టేట్మెంట్ వాగ్మూలం ఇచ్చాడు. అదే స్టేట్మెంట్ ని జడ్జి ముందరకు వచ్చి కూడా చెప్పాడు. ఎస్, పలానోళ్ళు వచ్చారు, పలానోళ్ళు మాట్లాడినారు, పలానోళ్ళు చేశారని. సిబిఐ ముందర ఏం చెప్పాడో దాన్ని జడ్జి గారి ముందర కూడా చెప్పాడు వాచ్మ్యాన్ రంగయ్య. కానీ ఈ శంకరయ్య ఏం చేశాడంటే, సిబిఐ ముందర ఏం చెప్పాడు? నన్ను అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి బెదిరించారు, రక్తపు మరకలను తుడిచారు కాబట్టి నేను బెదిరించి భయపడిపోయాను, కాబట్టి నేనేం చేయలేకపోయానని చెప్పాడు సిబిఐ ముందర ఇన్వెస్టిగేషన్. ఇదే మాటని నువ్వు కోర్టు ముందర 164 రూపంలో చెప్పు భయ్యా అంటే రాకుండా ఎగ్గొట్టేసినాడు. నాకు ఒళ్ళు బాగలేదు, కాలు నొప్పి, కీళ్ళు నొప్పి అని చెప్పేసి. అంటే నువ్వు సిఏగా అన్ఫిట్ అనమాట, ఒక పోలీసుగా అన్ఫిట్. నువ్వు నీ నెత్తి మీద 3 సింహాలు పెట్టుకోవడానికి యువర్ అన్ఫిట్. సిబిఐ ముందర ఏదైతే చెప్పావో దాన్ని కోర్టు ముందర, జడ్జి గారి ముందర బోన్ ఎక్కి చెప్పడానికి నీకు ఎందుకు భయపడ్డావు? పోలీస్ అంటే ఏం తెలుసా? పొలైట్నెస్. పి అంటే పొలైట్నెస్, ఓ అంటే ఒబీడియన్స్, ఎల్ అంటే లాయలిటీ, ఐ అంటే ఇంటిగ్రిటీ, సి అంటే కరేజ్, చాలా ఇంపార్టెంట్ అది. కరేజ్, ధైర్యం ఉండాల. ఈ అంటే ఈక్వాలిటీ, నీకు లేదు. నీకు కరేజ్ లేని ఫెలో నువ్వు. సాక్షాత్తు సునీతమ్మే చెప్తా ఉంది, సిఐ శంకరయ్య పోలీస్ కేసు ఒక మర్డర్ జరిగినప్పుడు వెన్ ఇట్ సీమ్స్ టు బి సస్పీషియస్, నీకు అనుమానాస్పదంగా కనిపించినప్పుడు నీ యొక్క ప్రాథమిక కర్తవ్యం ఒంటి పైన రక్తపు మరకలు, గొడ్డలి పోట్లు ఇవన్నీ కనిపించిన తర్వాత వెంటనే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టాలా, దాన్ని అడుక్కోవాలనా? ఒక సునీతమ్మ చెప్తా ఉంది తన స్టేట్మెంట్ లో, సిఐ శంకరయ్య ఎఫ్ఐఆర్ కట్టడానికి కూడా సంకోచించాడు. ఏడిపిఆర్ ఏం చెప్తుంది తెలుసా? అసోసియేషన్ ఫర్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏం చెప్తుంది తెలుసా? ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈస్, క్రైమ్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం ఈ యొక్క ప్రాథమిక డ్యూటీ. అది కూడా చేయకుండా లొంగిపోయి 1,45,00,000కి నువ్వు చంద్రబాబు నాయుడు గారి పైన డిఫర్మేషన్ ఇస్తున్నావు. నోటీసు, పరువు ప్రతిష్టకి ఏదో భంగం కలిగిందట. కరెక్ట్ గా 1,45,00,000 చెప్తున్నావు అంటే నువ్వు అవినాష్ రెడ్డి దగ్గర 1,45,00,000 తీసుకున్నావు మాకు అర్థమవుతుంది. సార్ నిజంగా నేను అడుగుదాం అనుకున్నా, ఏంటో లెక్క ఏంటి? 1,45,00,000 ఏంటి? ఏమన్నా క్రైములు బట్టి ఉంటుందా, మాటలను బట్టి ఉంటుందా? ఇప్పుడు కాదు సార్, 2 కోట్లు వేయచ్చు, 3 కోట్లు వేయచ్చు, 10 కోట్లు కూడా వేయచ్చు. నా మీద 10 కోట్లకి వేసినాడు ఒకడు. నేనేదో మాట్లాడినా నా మీద 10 కోట్లకి వేసినాడు. నా ఇంట్లో వచ్చి చూసుకుంటూ బకెట్లు, బ్యాషన్లు, సట్లు, సామాన్లు తప్పించి ఏమి లేదురా బాబు, నా మీదే 10 కోట్లకి వేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద 1,45,00,000 కరెక్ట్ గా వేసాడంటే ఈ 1,45,00,000 అవినాష్ రెడ్డి ఇచ్చినాడు అని అదొకటి నాకు తెలియదు సార్. అంటే ఈ పరువు, నా పరువు 1,45,00,000 అట్లా ఏమైనా ఉంటుందా? నాకు అర్థం కాలేదు అసలు. అది కూడా ఉండొచ్చు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అవినాష్ రెడ్డి 1,45,00,000 ఇచ్చాడు ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు నోరు మూసుకుని ఉండడానికి. ఆ డబ్బులు ఖర్చు అయిపోయింది, ఇంకో వాళ్ళు అడిగితే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎవరో సలహా ఇచ్చుంటాడు. అవినాష్ రెడ్డిని పోయి అడుగుంటాడు, ఏమన్నా నేను విఆర్ లో ఉన్నాను, నా పరిస్థితి బాగలేదు, ఇబ్బందికరంగా ఉందంటే, 1,45,00,000 సీఎం గారి మీద వేసేరా డిఫర్మేషన్ సూటు, వాళ్ళే వచ్చేస్తారు నీ దగ్గరికి వచ్చి నీకు డబ్బు ఇస్తారు పోని సలహా ఇచ్చుంటారు. అట్లాగే సార్ ఇప్పుడు ప్రసాద్ గారు నిజంగా కూడా ఏంటి అసలు ఈ వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా క్లియర్ గా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా
ఖచ్చితంగా రాసుకోండి. ఆన్ ది సజెషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవినాష్ రెడ్డి ఇతను వేశాడు. అవినాష్ రెడ్డి ఉన్నాడు వెనకాల, మీకు సందేహమే లేదు. ఎందుకంటే ఎందుకు అన్న దగ్గర మెప్పు పొందడం కోసమా? మెప్పు పొంది ఇప్పుడు ఈయనకు కూడా సలహా ఇచ్చుంటాడు. గోరంట్ల మాధవ్ చూడు ఆరు తొడగొట్టిన దానికి ఎంపీ టికెట్ ఇచ్చాము, నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన డిఫర్మేషన్ సూటి, నీకు ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది మంత్రిని చేస్తాం పో అని చెప్పుంటాడు. రెచ్చిపోయి ఇచ్చుంటాడు. రేపు సిసిఏ కాండక్ట్ రూల్స్ తగులుకుంటాడు. ఆ విఆర్ లో ఉన్న పోస్ట్ సస్పెన్షన్ అవుతుంది. కేసులో ఇతను కూడా ముద్దాయి అవుతాడు. ఎందుకంటే ఏ పర్సన్ ఇన్ హిస్ హూస్ ప్రెజెన్స్ ది ఎవిడెన్స్ ఇస్ డిస్ట్రక్టెడ్, బీయింగ్ ఎన్ ఆఫీసర్ he miserably failed to protect the scene of evidence. ఒక పోలీస్ అధికారి తన విధులను సక్రమంగా నిర్వహించకుండా సాక్ష్యాధారాలను కాపాడడంలో పూర్తిగా విఫలమైన దానివల్ల ఇతను కూడా కేసులో ముద్దాయి అవుతాడు. మీరు చూడండి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈయనను కూడా ఈ అంశానికి సంబంధించి ఎట్లాగో కేసు వేసాడు కాబట్టి పిలిచి మాట్లాడడం, ఈ సిబిఐ మళ్ళీ అడగడం ఆల్రెడీ క్లియర్ గా ఎట్లా జరిగిందనేది సిబిఐ కూడా ఎంక్వైరీ దాంట్లో ఉంది కాబట్టి ఛార్జ్ షీట్లలో మళ్ళీ ఇప్పుడు ఈయన పిలిచే అవకాశం ఉంటుందా సార్? ఒకసారి వలి గారు ఏం చెప్తారు అడుగుదాం దీనికి సంబంధించి. వలి గారు సార్, అట్ ఎనీ టైమ్ ఛాన్స్ ఎనీ టైం ఉంటుంది సార్ ఆ ఛాన్స్. ఎందుకంటే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్, పిలిపించడం ఇవన్నీ కూడా ఎనీ టైమ్ దే కెన్ డూ సార్. స్టిల్ ది ఫైనలైజేషన్ ఆఫ్ ది కేస్ అట్ ఎనీ టైమ్ కేస్ కెన్ బి రీఓపెన్డ్ ఆల్సో. సచ్ కేసెస్ ఆర్ దేర్. అంటే మళ్ళీ ఖచ్చితంగా సిఐని పిలిచే అవకాశాలు ఉంటాయి, మాజీ సిఐని, అంతేనా? షూర్ సార్ చెప్పినట్లు ఆయన కూడా పార్టీ చేయొచ్చు. సార్ ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా కదా, అందరూ దే ఆర్ గెయినింగ్, పొలిటికల్ గెయినింగ్ కోసము దే ఆర్ డూయింగ్ బ్యాడ్ జాబ్ ఇన్ పోలీస్. ప్రసాద్ గారు ఇప్పుడు మొన్న సిబిఐ తన ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి సుప్రీం కోర్టుకి వేసేసి కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది. ఇంకా ఏదైనా సుప్రీం కోర్టు చెప్తే ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తామని చెప్పింది. అవును. ఇప్పుడు ఈయన పిటిషన్ వేసినాడు కాబట్టి ఈ కోణంలో ఈయన కోణంలో దర్యాప్తు అంతే. లక్ష్మణ్ గారు దీంట్లో ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ సిఐ, మాజీ సిఐ ఈయన విఆర్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పైన ఇట్లా చేశారు. సో ఇందాక నేను అన్నట్టుగా నారాసుర రక్త చరిత్ర అని రాశారు. మరి టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? లక్ష్మణ్ గారు ఇప్పుడు హత్య జరిగిన తర్వాత వెళ్ళారు. అక్కడ ఎలా ఉంటుందంటే పులివెందులో అక్కడ వాళ్ళ యొక్క పరిపాలన, ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నా, చంద్రబాబు అధికారంలో ఉన్నా, అక్కడ పోలీసులు వాళ్ళకు ఎస్